గురురాజా మ్యూజిక్ ఇన్స్టిట్యూట్ 12వ వార్షికోత్సవ వేడుకలకు మీ అందరికీ శ్రీ గురురాజా మ్యూజిక్ ఇన్స్టిట్యూట్ తరపున స్వాగతం. ఇక్కడ విచ్చేసి ఉన్న ముఖ్య అతిథులు శ్రీ ఆకెళ్ల మల్లికార్జున శర్మ గారి మనుమడు శ్రీ ఆకెళ్ల నిరంజన్ గారికి, ఇన్స్టిట్యూట్ విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, శ్రేయోభిలాషులకు మరియు ముఖ్యంగా శాస్త్రీయ సంగీతాన్ని ప్రేమించి ఆస్వాదించే ప్రేక్షకులకు మా హృదయపూర్వక ఆహ్వానం. కార్యక్రమాన్ని ముందుగా జ్యోతి ప్రజ్వలన మరియు గణేష్ ప్రార్థనతో ప్రారంభిద్దాం. ముఖ్య అతిథులు నిరంజన్ గారిని జ్యోతి ప్రజ్వలన కార్యక్రమానికి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. చిన్నారి హంసిని, చిన్నారి శ్రేష్ఠ, చిన్నారి ధృతి, చిన్నారి కుల్దీప్, చిన్నారి జాహ్నవి, చిన్నారి హన్విక, చిన్నారి జష్మితాలు గణేష్ ప్రార్థనతో మీ ముందుకు వస్తున్నారు.
శ్రీ నిరంజన్ గారిని ఈ చిన్నారులకు పార్టిసిపేషన్ సర్టిఫికేట్ మరియు మొమెంటో అందించవలసిందిగా కోరుతున్నాం. సార్ ప్లీజ్ స్టేజ్. నెక్స్ట్ కుల్దీప్. హన్విక. కరతాళ ధ్వనులు ఆపకూడదండి. జాహ్నవి. శివరోషి. చప్పట్లు చెప్పాల్సిన అవసరం రాకూడదు. అదేవిధంగా క్రింద ఏడాదిలాగే ఈ సంవత్సరం కూడా వయలిన్ ఎగ్జామ్కు ఎగ్జామినర్గా వ్యవహరించిన శ్రీమతి ప్రభావతి గారికి నిరంజన్ గారి చేతుల మీదుగా సర్టిఫికేట్ అండ్ మొమెంటో డిస్ట్రిబ్యూషన్. ప్రభావతి గారు స్టేజ్ మీదకి రావాలి. ఎక్కడైనా ఏ సందర్భంలో అయినా వారి జ్ఞానాన్ని, సూచనలు లేదా డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వదలిచినా అది మా సౌభాగ్యంగా భావిస్తాము. తప్పకుండా సార్, అదే మాకు చాలా కొండంత. అది మీకు ఇచ్చే ఆహ్వానం సార్. చిన్నారి హంసిని, చిన్నారి ఏకపర్ణిక, చిన్నారి జోషిత, చిన్నారి శ్రేష్ఠ, చిన్నారి హర్షిత, చిన్నారి శివరోషిని. పిల్లలందరూ స్టేజ్ మీదకి రావాలి.
చప్పట్లు మా పిల్లల ఆత్మవిశ్వాసాన్ని, ప్రోత్సాహాన్ని ఇంకా బలపరుస్తాయి. కార్యక్రమాన్ని కొనసాగిస్తూ దక్షిణ భారత శాస్త్రీయ సంగీత ప్రపంచంలో పరిచయం అవసరం లేని సునాద వాయులీన విద్వాంసులు, అపార జ్ఞాన గుణ కోవిదులు, సంగీత సాంప్రదాయ శాస్త్రవేత్త, బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీ ఆకెళ్ల మల్లికార్జున శర్మ గారు. కఠోర క్రమశిక్షణ, నిబద్ధత కలిగిన ఉపాధ్యాయులు అయిన శ్రీ ఆకెళ్ల వారు ఎందరో మంచి విద్యార్థులను తయారు చేశారు. శ్రీ గురురాజా మ్యూజిక్ ఇన్స్టిట్యూట్ వ్యవస్థాపకులు శ్రీ సంతోష్ కుమార్ గారు శ్రీ ఆకెళ్ల వారి విద్యార్థి అయినందుకు అది వారి పూర్వజన్మ సుకృతం అనే చెప్పాలి. ఎన్నో ఉన్నతమైన శిఖరాలను అధిరోహించిన మహోన్నతమైన వ్యక్తి శ్రీ ఆకెళ్ల వారికి శిష్య పరంపర బృందం శతకోటి ప్రణామాలు అర్పిస్తుంది. ఈ సందర్భంగా గురు భక్తిని గురు అష్టకంతో తెలపడం కోసం మీ ముందుకు వస్తున్నారు భార్గవ్, సాహితి, ప్రవళిక మరియు యుఎస్ నుంచి ఈ కార్యక్రమానికి వచ్చిన మన ఇన్స్టిట్యూట్ విద్యార్థి మధుకిరణ్.
ब्रह्मचारी च गेहि लभेत्वाञ्छितार्थं पदं ब्रह्म सौख्यं गुरोरुक्तवाक्ये अनो यस्य విద్యార్థులు క్లాసికల్ కీబోర్డ్, వయలిన్ మరియు గాత్రంలో శ్రీ గురురాజా మ్యూజిక్ ఇన్స్టిట్యూట్లో శిక్షణ పొందుతున్నారు. ప్రత్యక్షంగా మాత్రమే కాకుండా ఆన్లైన్ పద్ధతిని అనుసరించి దేశ విదేశాల్లో తమ సంగీత జ్ఞానాన్ని పంచుతుంది శ్రీ గురురాజా మ్యూజిక్ ఇన్స్టిట్యూట్. అమెరికా, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్, లండన్, సింగపూర్, మలేషియా కలుపుకుని మన దేశంతో పాటు 7 దేశాల్లో సంగీత విద్యార్థులు ఉండడం శ్రీ గురురాజా మ్యూజిక్ ఇన్స్టిట్యూట్కి గర్వకారణం. సంగీతానికి వయసుతో సంబంధం లేదు అన్న సిద్ధాంతాన్ని నమ్ముతూ పిల్లలు మరియు వివిధ వయసుల వారికి శాస్త్రీయ సంగీతంలో నైపుణ్యాన్ని అందిస్తుంది శ్రీ గురురాజా మ్యూజిక్ ఇన్స్టిట్యూట్. శాస్త్రీయ సంగీతాన్ని ఉపాధి మార్గంగా ఎంచుకోదలుచుకున్న వారు తగ్గ నైపుణ్యాన్ని అందించి సర్టిఫికేట్ మరియు డిప్లొమా కోర్సులకు విద్యార్థులను తీర్చిదిద్దుతుంది శ్రీ గురురాజా మ్యూజిక్ ఇన్స్టిట్యూట్. శ్రీ సంతోష్ కుమార్ గారి శిష్యులు శ్రీమతి పాతూరి కృష్ణవేణి గారు హైదరాబాద్లో రమావాణి స్కూల్ ఆఫ్ మ్యూజిక్ స్థాపించారు. ఈ కార్యక్రమానికి శ్రీమతి కృష్ణవేణి గారు హైదరాబాద్ నుంచి విచ్చేసి మన ముందుకు భోవ భారమా కృతితో వస్తున్నారు. మీ కరతాళ ధ్వనుల మధ్య ఆమెని వేదిక మైకి ఆహ్వానిస్తున్నాం. హలో,
శ్రీవాసుదేవ అండకోట్ల శ్రీవాసుదేవ అండకోట్ల శ్రీవాసుదేవ అండకోట్ల శ్రీవాసుదేవ అండకోట్ల కుక్షిణీయం చూపోలేదా కుక్షిణీయం చూపోలేదా ప్రోభారమా రఘురామ ప్రోభారమా రఘురామ ప్రోభారమా కలసాంబుధిలో దయతో నమరుల కలసాంబుధిలో దయతో నమరుల గోపీకలదే కొండలే తలేద గోపీకలదే కొండలే తలేద గోపీకలకై కొండలే తలేద గోపీకలకై కొండలే తలేద కరుణాకర శ్రీ త్యాగరాజనుత కరుణాకర శ్రీ త్యాగరాజనుత ప్రోభారమా రఘురామ ప్రోభారమా రఘురామ ప్రోభారమా రఘురామ భువనమెల్ల నీవైనానో గని భువనమెల్ల నీవైనానో గని ప్రోభారమా ఈ రోజు ఈ కార్యక్రమానికి ఎంతో ప్రేమపూర్వకంగా వచ్చిన శ్రీ ఆకెళ్ళ నిరంజన్ గారికి ఇన్స్టిట్యూట్ తరపున ధన్యవాదాలు. శ్రీ నిరంజన్ గారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంజనీర్. శ్రీ ఆకెళ్ళ వారి సంగీత వారసత్వాన్ని కొనసాగిస్తూ గురువు గారి బోధనా విధానాలు సంగీతాభిరుచి కలిగిన విద్యార్థులకు విస్తరించేందుకు కృషి చేస్తున్నారు. ఆయన గురువు గారితో దశాబ్ద కాలం పాటు కర్ణాటక సంగీతంలో శిక్షణ తీసుకున్నారు. ముఖ్యంగా మనోధర్మ సంగీతం వంటి ముఖ్యమైన రంగాల్లో లోతుగా నేర్చుకున్నారు. ఈరోజు మీరు మాతో ఉండడం మా అదృష్టం నిరంజన్ గారు. తదుపరి తంబూరి మీటిదవా కృతితో మీ ముందుకి ప్రవళిక మరియు హంసిని వస్తున్నారు. అందరూ నిశ్శబ్దం పాటించాలి ప్లీజ్. ఇది మా విజ్ఞప్తి. కార్యక్రమానంతరం అందరూ నిశ్శబ్దంతో ఈ కార్యక్రమాన్ని ఆస్వాదించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. వినపడుతుందా? ఓకే. సో ఆవిడ చెప్పినట్లు చెప్పారు, కానీ వాస్తవం ఏంటంటే నేను కూడా నేర్చుకుంటున్నాను రోజు. ఓకేనా? ఈ పిల్లల్లాగానే మీలాగానే అవగాహనలో ఎదుగుతాము, నేర్చుకునే దాంట్లో ఎదుగుతాము. నాకు తెలిసిన కొంత చెప్పడానికి వచ్చాను అంతే. దాన్ని ఇంకొకటి ఏంటంటే ఇక్కడ రెండు విషయాలు గమనించాను వచ్చిన దగ్గర నుంచి. పిల్లలు రాముడి నామం పాడుతున్నప్పుడు
మనం అందరం పాడాలి, అది నామ సంకీర్తనం అంటారు. ఓకేనా? మీరందరూ పాడాలి. నేను ఇప్పుడు చిన్నది పాడతాను, నాతో కూడా మీరు పాడగలరు. ఏదో పాడాను. ఓకేనా? నామ సంకీర్తనం. ఇప్పుడు మీకు ఇంకొక ఉదాహరణ ఇస్తాను. ఇక్కడ మేము ల్యాంప్ వెలిగిస్తున్నప్పుడు దీపం అది వెలగట్లేదు, నేను ఒక్కడనే వెలిగిస్తుంటే అందరూ చేయి పెట్టారు, అప్పుడే అది వెలిగింది. అంటే అర్థమేంటి? అందరూ కలిస్తేనే ఏ పనన్నా జరుగుతుంది. అర్థమైందా? కాబట్టి నేను ఒకటి చిన్నగా పాడతాను, చిన్నదే, మీరు కూడా చెప్పగలరు నాతో కూడా, సో దట్ మీకు కూడా ఎనర్జీ వస్తుంది. ఎందుకంటే చప్పట్లు కొట్టినప్పుడు చాలా ఆక్యుపేషన్ పాయింట్స్ ఉంటాయి మన చేతిలో. ఓకేనా? అందరూ నాతో కూడా పాడతారా? కొంచెం క్లియర్గా వినండి, నాతో కూడా పాడండి, బాగుంటుంది. ఓకేనా? కృష్ణ రమ హరి ముకుంద కృష్ణ రమ హరి ముకుంద మురారి కృష్ణ రమ ముకుంద మురారి కృష్ణ రమ హరి. చెప్పండి, పట్టండి. అచ్యుత నరహరి నారాయణ అచ్యుత నరహరి నారాయణ కృష్ణ రామ హరి ముకుంద మురారి 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 అచ్యుత నరహరి నారాయణ అచ్యుత నరహరి నారాయణ. జయ రామ కృష్ణ హరి రామ కృష్ణ హరి రామ కృష్ణ హరి రామ జయ రామ కృష్ణ హరి రామ కృష్ణ హరి రామ కృష్ణ హరి రామ జయ రామ కృష్ణ హరి రామ కృష్ణ హరి రామ కృష్ణ హరి రామ కృష్ణ జయ రామ కృష్ణ హరి రామ కృష్ణ హరి రామ కృష్ణ హరి రామ. ఎందుకు అంటే మీరు అందరూ కలిసి పాడితేనే ఇది ఒక సభ. మేము వచ్చి పాడి వెళ్ళడానికి కాదు, మీరు ఓన్లీ చప్పట్లు కొట్టడానికి మాత్రమే చేతులు ఉపయోగించడం కాదు. ఇలా ఎవరైనా నామ సంకీర్తనం పాడుతున్నప్పుడు నేను చెప్తాను, అందరూ పిల్లలు కూడా నామ సంకీర్తనం నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. కాన్ఫిడెన్స్ని పెంచుతుంది. అట్ ద సేమ్ టైం మీరు పాడేటప్పుడు మీకున్న క్లారిటీని, నిలకడని పెంచుతుంది. ఓకేనా? వింటున్నారా అందరూ? మనకి నేచర్తో ఒక గిఫ్ట్ అది. ఓకేనా? పాడండి పిల్లలు. నేను వాళ్ళు పాడుతుండగా నేను చెప్తూ ఉంటాను. ఈ పద్ధతిలో ఉన్న ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ని నేను వీలైనంత వరకు కవర్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏమొచ్చింది అంటే
వీణ నేర్చుకుంటున్న ఒక ఆయన ప్రణీత్, వేరే ఐ డోంట్ నో, ఓకే ఐ డోంట్ నో యూ మైట్ బి ఐ కాంట్ సీ యూ. సో ఒక అతను వీణ నేర్చుకుంటున్నారు, ఇంకొకరు వైలిన్, ఇక్కడ చాలామంది వైలిన్ నేర్చుకుంటున్నారు. 100%గా మీరు నేర్చుకోవాల్సింది వోకల్. ఎందుకో చెప్తా. మీరు వీణ ఉంటేనే ప్రాక్టీస్ చేయగలరు, లేదా వైలిన్ ఉంటేనే ప్రాక్టీస్ చేయగలరు. వోకల్ అంటే మీరు ఎక్కడున్నా ప్రాక్టీస్ చేయగలరు. మనోధర్మ సంగీతం, రాగాలాపన, కృతులు ఇవన్నీ రావాలి అంటే వోకల్ చాలా ఇంపార్టెంట్. ఓకేనా? అందరూ టెన్షన్ పే చేసి అన్న దగ్గర వోకల్ నేర్చుకోండి, వైలిన్తో పాటు. చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను పాడానా, మీరు ఏదైతే వాయిస్తున్నారో మగ సా ని ద ని ప ద ని సా పాడానా, ఇదే మీరు వాయించబోతున్నారు. మీరు ఏదో కొత్తగా వాయించట్లేదు, కరెక్టేనా? కాబట్టి మీరు వోకల్తో పాటు నేర్చుకుంటే మీకు క్లారిటీ బాగుంటుంది. ఈ 2 నిమిషాలు అయిపోయింది. 1 minute తీసుకోండి సార్. కొద్ది గొప్ప చేశారా లేదా నాకు చెప్పట్లు వినిపించట్లేదు. థ్యాంక్ యూ. మెయిన్గా అందరూ నేను ఫస్ట్ చెప్పిన మాటే మళ్ళీ లాస్ట్ చెప్తున్నా అనుకోకండి. కానీ ఏంటంటే ఆ దీపం వెలగడానికి అనుకోకుండా అన్ని చేతులు ఎలాగైతే కావాల్సి వచ్చిందో అలాగే ఈ సభ నడవాలన్నా, పిల్లలు బాగా నేర్చుకోవాలన్నా, వాళ్ళు ఎదగాలన్నా, ఇక్కడున్న సంగీతానికి ఉన్న అట్మాస్ఫియర్ పెరగాలన్నా అందరి చేయి పడితేనండి. ఓకేనా? నేను ఐ విల్ ట్రై మై బెస్ట్. ఎవ్రీ ఇయర్ వస్తాను. మీ అందరూ గ్రో అవ్వాలి, అదే కావాలి. మా తాతగారు ఆశయం కూడా అదే. ఓకేనా? అందరూ కూడా ప్లీజ్ పేరెంట్స్ సపోర్ట్ చేయండి మీ చిల్డ్రన్కి. ఓకేనా? మీరు ఇంట్రెస్ట్ చూపిస్తే మీ చిల్డ్రన్ ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఓకే, ఆల్ ది బెస్ట్. నిరంజన్ గారు, మీకు ఎన్నో కార్యక్రమాలు ఉండొచ్చు సార్ హైదరాబాద్లో, కానీ మీరు మా వేదికను ఎంచుకుని ఇక్కడ వరకు వచ్చారు. అది మా భాగ్యం. సో పిల్లలు మనం ఇచ్చే బిహేవియర్ బట్టి ఆయన వెళ్ళి హైదరాబాద్లో చెప్తారు, సంతోష్ కుమార్ గారి ఇన్స్టిట్యూట్లో పలానా విద్యార్థులు ఉన్నారు, వాళ్ళు పలానా నేర్చుకుంటున్నారని. నెక్స్ట్ ఇయర్కి మనం ఇంకా బెటర్గా చేసి ఇంకా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి ఆయన ఇంకా ప్రౌడ్గా చేయాలి మనం. ఓకేనా సార్? ప్రామిస్. సార్ కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. అందరూ చప్పట్లు కొట్టాలి. కూర్చోండి సార్. అందరూ చేస్తేనే కదా సార్, ప్రతి చేయి ఇంపార్టెంట్. ఏం సార్ వచ్చి మీరే తీసుకుంటారా? మీరే పక్కన పెట్టేస్తారా సార్? చిరంజీవి గారికి ఇన్స్టిట్యూట్ తరఫున సన్మాన సత్కారాలు. మీ కరతాళ ధ్వనులు వినపడాలి. మీ సేవ చాలా అమూల్యమైనది సార్. నిరంజన్ గారు స్టేజ్ మీదే ఉండాలి. నెక్స్ట్ సర్టిఫికేట్స్ డిస్ట్రిబ్యూషన్.
ఇన్స్టిట్యూట్ ప్రతి సంవత్సరం సంగీత ప్రవేశిక తదుపరి కార్యక్రమంలో చంద్రశేఖర్ గారికి సన్మాన సత్కారాలు నిరంజన్ గారి చేతుల మీదుగా. చంద్రశేఖర్ గారు స్టేజ్ మీదకి, డాక్టర్ చంద్రశేఖర్ గారు స్టేజ్ మీదకి రావాలి. చంద్రశేఖర్ గారు. చంద్రశేఖర్ గారికి ఇన్స్టిట్యూట్ తరపున చిరు సత్కారం. అమృత మీరు కూడా స్టేజ్ మీదకి రావాలి. అమ్మా ఇటు అమృత. శ్రేష్ఠ, అష్మిత, షణ్విత, సమన్విత, జోషిత, జస్మిత, నాగలాస్య, కాశికశ్రీ, జస్మిత, శ్రీ నాగలాస్య, కాశికశ్రీ, హర్ష్, హర్షిత్, దేవాంశి, భవిష్య, సంజన, రశ్విని, సంజన లేదా రశ్విని, గీతాంబిక, పావనిప్రియ, రశ్విని, పావనిప్రియ, దాక్షాయిని, కుష్
విశాలి సునీత విశాలి సునీత నెక్స్ట్ వేదిక అసలు ఇంతమంది పెద్దవాళ్ళతో సమానంగా అవార్డు తీసుకోవాలంటే నాకైతే చాలా గర్వంగా ఉంది ఈరోజు. ఇలా చాలా మంది డాక్టర్స్ అయితే మంచి మంచి మోటివేషనల్ స్పీచెస్ ఇచ్చారంటే అసలు మనం మెంటల్ హెల్త్ ఎలా బ్యాలెన్స్ చేసుకొని ఒక ఫ్యామిలీని ఒక ఎలా మెయింటైన్ చేయాలి అని చెప్పి అసలు చాలా బాగా స్పీచ్ ఇచ్చారు. సో ఆ రోజు అయితే అలా జరిగిందంటే చాలా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది.